అందరికీ నమస్కారం. విజ్ఞాన భారతం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ రోజుల్లో యోగా ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రసిద్ధి చెందింది. అమెరికా నుంచి యూరోప్ వరకు, జిమ్లలో నుంచి పార్కుల వరకు ఎక్కడ చూసినా యోగా చేస్తున్నారు. కానీ ఒక ఆసక్తికరమైన ప్రశ్న, యోగా ఎందుకు పుట్టింది? ఇది కేవలం వ్యాయామా లేక మరేదైనా లోతైన ఉద్దేశమా? యోగా భారతదేశంలో వేల సంవత్సరాల క్రితమే ప్రారంభమైంది. పూర్వకాల ఋషులు అడవుల్లో ధ్యానం చేస్తూ ఒక విషయం గ్రహించారు. మనిషి శరీరం, మనసు, శ్వాస ఒకదానిపై ఒకటి గట్టిగా సంబంధం కలిగి ఉంటాయి. మనసు అశాంతిగా ఉంటే శ్వాస వేగంగా ఉంటుంది, మనసు ప్రశాంతంగా ఉంటే శ్వాస నెమ్మదిగా ఉంటుంది. ఈ సంబంధాన్ని అర్థం చేసుకుని వారు కొన్ని ఆసనాలు, శ్వాసాభ్యాసాలు రూపొందించారు. అదే యోగగా మారింది. యోగా అనే పదానికి అర్థం కలయిక, అంటే శరీరం, మనసు, ఆత్మ ఒకటిగా మారటం. పూర్వీకుల ఉద్దేశం కేవలం ఫిట్నెస్ కాదు, మానసిక ప్రశాంతత. ధ్యానం ద్వారా ఆలోచనలు నియంత్రించుకోవటం, కోపం తగ్గించుకోవటం, భయం తగ్గించుకోవటం, ఇవే ప్రధాన లక్ష్యం. యోగాలో ఆసనాలు, బ్రీతింగ్ టెక్నిక్స్, ధ్యానం ఉంటాయి. ఆసనాలు శరీరాన్ని బలంగా చేస్తాయి. ఇక బ్రీతింగ్ టెక్నిక్స్ శ్వాసలను నియంత్రిస్తుంది. ధ్యానం మనసును ప్రశాంతతం చేస్తుంది. ఈ మూడు కలయిక పూర్తి ఆరోగ్యాన్ని ఇస్తుంది. పాతకాలంలో యోగను ఋషులు ఆధ్యాత్మిక సాధన కోసం చేసేవారు. వారు ప్రకృతి మధ్య కూర్చొని ధ్యానం చేసేవారు. దీనివల్ల కాన్సన్ట్రేషన్ పెరిగేది, జ్ఞాపక శక్తి మెరుగుపడేది. అందుకే గురుకులాలలో కూడా విద్యార్థులకు యోగా నేర్పించేవారు. ఇప్పటి శాస్త్రవేత్తలు కూడా యోగా ప్రయోజనాలను అంగీకరిస్తున్నారు. రెగ్యులర్గా యోగా చేస్తే ఒత్తిడి తగ్గుతుంది, నిద్ర బాగా పడుతుంది, రక్తపోటు నియంత్రణలో ఉంటుంది, శరీరం ఫ్లెక్సిబుల్ అవుతుంది. ముఖ్యంగా మానసిక ఆరోగ్యానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. యోగాలో ముఖ్యమైన విషయం పోటీ లేదు. జిమ్లా బరువు తగ్గటం కాదు, మీ శరీరాన్ని మీరే అర్థం చేసుకోవటం, నెమ్మదిగా శ్వాస తీసుకోవటం, కాసేపు నిశ్శబ్దంగా కూర్చోవటం, ఇవే యోగా సూత్రాలు. ప్రపంచం యోగాను ఇప్పుడు ఫిట్నెస్ ట్రెండ్గా చేస్తోంది. కానీ భారతదేశంలో ఇది ఒక జీవన విధానం. ఉదయం సూర్య నమస్కారాలు చేయటం, ప్రాణాయామం చేయటం, ఇవి శతాబ్దాలుగా కొనసాగుతున్న అలవాట్లు. అందుకే యోగా కేవలం వ్యాయామం కాదు, జీవితం ఎలా ప్రశాంతంగా గడపాలో నేర్పిన విధానం. ఎందుకంటే శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం అవసరం, మనసు ఆరోగ్యంగా ఉండాలంటే యోగా అవసరం.